పెద్ద దస్తగిరి హత్య కేసులో అనుమానితుడైన వైసీపీ నేత మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లాయర్తో పాటు కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి నేరుగా వెళ్లి నిత్యానందరెడ్డి లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మరో చోటుకి తరలించారు. నిత్యానందరెడ్డి మొదట కోర్టులో లొంగిపోతారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఏప్రిల్ 6న జరిగిన పెద్ద దస్తగిరి దారుణ హత్య వెనుక నిత్యానందరెడ్డి ఉన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. భూ వ్యవహారాల్లో వచ్చిన విభేదాలతో హత్య జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో A13 గా నిత్యానందరెడ్డి కోసం గాలిస్తుండగా లాయర్ సమీక్షంలో ఎస్పీ ఎదుట లొంగిపోయారు. పాత్ర ఉందని కాదు కదా, దానికి కొరాబరేషన్ ఎవిడెన్స్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఇట్లా వేరే సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు నిరూపించాలి కదా. సరే, దర్యాప్తు మీ అభిప్రాయం? నేను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, నేను ఎట్లా చెప్పగలను సార్? వాళ్ళు దర్యాప్తు అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను లాయర్గా చెప్పగలనే కానీ అడ్వాన్స్గా నేను ఎట్లా చెప్పగలను ఏం జరుగుతుంది ఏమని మాకు తెలియదు కదా సార్. లోపల మీరు అప్పగించారు పోలీసులు కానీ, తర్వాత ఉన్నతాధికారులు ఏం కోరుతున్నారు ఈ సందర్భంలో? సార్ వాళ్ళు వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ ఏదైనా ఆయన దగ్గర మెటీరియల్ ఉంది, ఆయన మీద నేరారోపణ మెటీరియల్ ఉంది, స్ట్రాంగ్ మెటీరియల్ ఉంది. స్ట్రాంగ్ మెటీరియల్ లేదంటే ఆయన వదిలేస్తారు సార్. లేదు స్ట్రాంగ్ మెటీరియల్ ఉద్దేశం ఉంటే ఏదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సాక్ష్యం సరిపోతుందా లేదా లోపల పంపించడానికి అనే విషయం నేను కోర్టులో వాదిస్తున్నాను.